మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ఈ పూట మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడును లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడినవాడు, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు ఎంతో మేలైన ఉన్నదని ఇక్కడ గొర్రెలను గురించి మాట్లాడుతూ ఈరోజు వాక్యములో చెప్తున్న మాట, మరి నేనే ద్వారమును యేసు ప్రభువారు చెప్తున్నారు. ఇది ఎవడైనను రక్షించబడిన వాడు లోపలికి ప్రవేశిస్తాడు. ఇది ఏ ద్వారము అనేది మనం చూస్తే ఇది రక్షణ ద్వారము. చూడండి, యేసు ప్రభువారును విశ్వసించేవారు కొందరు, భక్తి చేసేవారు కొందరు, వెంబడించేవారు కొందరు. కానీ అందరూ కూడా ఈ రక్షణ ద్వారములోనికి రావు. రక్షణ లేకోకుండా ఆ ద్వారములోనికి ప్రవేశించలేదు. అందుకని ప్రభు అంటారు, ఆ ద్వారమును నేనే. ఈరోజు నీకు రక్షణ ద్వారము లో ప్రవేశించిన వ్యక్తిగా నీవు ఉన్నావా? కొందరు రక్షణలు ఎలా ఉన్నాయి అనేది మనం చూస్తే, నీటి మూలముగా ఆత్మ మూలముగా రక్షిస్తేనే కానీ పరలోక రాజ్యమునకు వారసులు కాలేరని బైబిల్ చెప్తుంది. ఇక్కడ చాలామంది కొన్ని విషయాల్లో నీటి మూలముగా బాప్టిజము రక్షణ అనేది తీసుకుంటున్నారు, కానీ వారిలో ఉన్న ప్రాచీన స్వభావం, బలహీనమైనవి, పాప సంబంధమైనవి తిరిగి మరలా వారిలో అందులో చేరటం వలన ఆ ద్వారములోనికి వీరు ప్రవేశించలేకపోతున్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు 6 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క రక్షణ ద్వారం. ఆ ద్వారములో ప్రవేశించువారు రక్షణను అంతము వరకు జాగ్రత్తగా కొనసాగించేవాడే రక్షించబడతాడు. సంవత్సరానికి ఒక్కసారో, నెలకొక్కసారో, లేకపోతే గుర్తొచ్చినప్పుడు ఒకసారో కాదు, ప్రతి క్షణం అనుక్షణము నేను రక్షించబడ్డాను, యేసుక్రీస్తు రక్తములో కడగబడ్డా, ఆ రక్షణ ద్వారంలో నేను నడుస్తున్నాను, పరిపూర్ణమైన జీవితం నేను పొందుకొని ప్రభువులో ఉండాలి అనే తీర్మానము వారిలో నిలిచినట్లయితే ఆ ద్వారము గుండా ప్రవేశిస్తారు. 2, మీరు గమనించినట్లయితే అపోస్తల కార్యములను 14వ అధ్యాయము 27వ వచనం. వారు వచ్చి సంఘమును సమస్తమును సమకూర్చి దేవుడు తనకు తోడై ఉండి చేసిన కార్యములు నెలాగా అన్యజనులను విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించెను. చూడండి, ఇక్కడ ఆయనటువంటి సేవకులు వచ్చి ఇక్కడ అన్యజనుల అందరి ఎదుట విశ్వాసం అనే ద్వారము తెరవబడాలి, విశ్వాసం అనే ద్వారం అనేది ఉంది, అందులోనికి ప్రవేశించాలని ఇక్కడ ఉన్నటువంటి సంఘమును సమకూర్చబడి దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఇదిగో ఆయన చేసేటువంటి ప్రతి కార్యములు అన్యజనులకు విశ్వసించుటకును ఆ విశ్వాసం అనేటువంటి ద్వారము తెరవబడి ఉన్నదన్న సంగతి అందరికీ చెప్తున్నారు, ప్రకటన చేస్తారు. మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం గమనించాలి, విశ్వాసం అనే ద్వారము చాలా 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 ఇంపార్టెంట్. చాలామందికి దేవుడు సన్నిధి, దేవుడు అంటే ఉంటది కాస్తో కోస్తో భక్తి, కానీ విశ్వాసం అనేటువంటిది చాలా ఒక బేస్, పునాది. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకని మీరు గమనించినట్లయితే ఆ పునాది మీద కట్టేవాడు పనితనము కనపడును అని దైవజనుడు పౌలు చెప్పారు. ఏ పునాది ఇదేనంటే, క్రీస్తు అనే పునాది మీద కట్టుకునేటువంటి పనితనం ఏంటంటే, మొదటిగా మనం గమనించాలి, బంగారముతో పోల్చాలి. బంగారం అనేది కారణం ఏంటంటే, ఇక్కడ ఉపదేశములో మనం చూస్తే విశ్వాసము ద్వారానే, ఆ ద్వారము గుండానే మనం దేవుని చేసే కార్యాలు మనం పొందుకోగలుగుతాం.
అందుకని మీరు చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనము విశ్వాసం అనే ద్వారాన్ని మనము ఎప్పుడు కూడా మనము ఆ ద్వారము గుండానే వెళ్ళాలి. విశ్వాసము కోల్పోకూడదు, అల్ప విశ్వాసానికి చోటివ్వకూడదు, అవిశ్వాసానికి చోటివ్వకూడదు. ఇది మనం చాలా జాగ్రత్తగా దేవునితో నడుచుకునే వారము, ఖచ్చితమైన నిర్ణయము గలవారమై ఉండాలి. మూడో విషయం మాట్లాడుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత నేను చూడగా, ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడిను, మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వంటి వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడుచున్నటువంటి వారు ఇక్కడికి ఎక్కి రమ్మని, ఇక్కడ రమ్మని చెబుతూ ఆ స్వరము వినబడుతున్నదని యోహాను ఇక్కడ రాశారు. ఇక్కడ మూడో ద్వారం ఏమై ఉన్నదని అంటే, శ్రమలు కలిగినటువంటి సూచనలలో ఉన్నప్పుడు, శ్రమలు కలిగినటువంటి పరిస్థితులలో మధ్యలో ఉన్నప్పుడు ఇది శ్రమల గుండా వెళుతున్నటువంటి ద్వారముగా కనపడుతుంది మనకి. ఇక్కడ రాయబడిన మాట, ఏ ద్వారం అంట? ఇది శ్రమల గుండా వెళ్ళే ద్వారం ఉంది ఒకటి. చాలామంది ఈరోజు మనం గమనించాలి, ప్రార్థన చేసుకునే వాళ్ళకి శ్రమలు రావు అనేది మాత్రం అది కరెక్ట్ కాదు. ఏదో ఒక శ్రమ అనేది మనిషి యొక్క ఆ ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు ఎదురవుతుంటాయి. మనం ఆ శ్రమల ద్వారము గుండా ఎందుకు తీసుకెళ్తున్నాడంటే, ఆ శ్రమలలో, నిందలలో నుంచి దేవుడు నిన్ను ఒక ఆశ్చర్యకరమైన కార్యములు చేయటానికి మాత్రమే, కానీ నిన్ను ఆ శ్రమలలో కృంగదీయటానికి కాదు. అందుకని దైవజనుడు కూడా అంటాడు, ఏదో ఒక వింత నీకు సంభవించిందని నువ్వు భయపడొద్దు. నీకు శ్రమ పడినటువంటి విషయములు, ఆ శ్రమకు తగినట్టుగా దేవుడు వాటిని మార్గాన్ని కూడా తెరుస్తాడు అని చెప్తారు. ఈరోజు శ్రమల మార్గం అనేది మూడోది మనకు కనపడుతుంది. కొన్నిసార్లు చూడండి, అందుకే కొన్నిసార్లు వీళ్ళు ప్రార్థనకు వచ్చినటువంటి మొదటి ఆసక్తితో ఉన్నప్పుడు, క్రమముగా కొన్నిసార్లు నడుస్తున్నప్పుడు కొన్ని శ్రమలు కలగగానే వాక్యం చెప్తున్న మాట కూడా అదే. ఆ విత్తనము ఇదిగో రాతి నేలలో పడింది, అది కొంచెం చెమ్మ ఉన్నది. వాక్యం విన్న తర్వాత కొంచెం వెండ కలగగానే, ఆ వేరుకి వెండ తగలగానే ఎండిపోయింది. అంటే శోధన, శ్రమ కలగగానే ఎండిపోయినటువంటి అనుభవాలు ఈ శ్రమల్లో ఉన్నాయి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రమలను చూసి అధైర్యపడద్దు. ఆ శ్రమల మార్గము గుండా మనము ఆత్మీయతలో మనం నడుచుకోవాలి. మూడో మాటలో ప్రభు చెప్తున్న మాట. 4వ విషయంలో చెప్తున్నటువంటి విషయాన్ని మరొక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 2వ వచనం. అందువలన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఇగో అక్కడ ఉండకుండా ఇక్కడ నిలిచి ఉండటకు పడదోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనిన తర్వాత మీరు 2వ వచనంలో మనం గమనించినట్లయితే వాక్యం అక్కడ చెప్తున్నమాట 24:33లో కూడా, ఆ ప్రకారము మీరు ఆ సంగతులు జరుగుట చూసినప్పుడు ఆయన సమీపమై ఉన్న ద్వారము దగ్గర నిలిచి ఉన్నాడన్న సంగతి మీరు తెలుసుకోండి. ఏ ద్వారం అంట ఇది? ప్రభు రెండో రాకడ ద్వారము. బాగా గుర్తించాలి. ఇదిగో అక్కడ 24 ప్రారంభం నుంచి కూడా అంచె దినములలో అపాయకరమైన కాలములు అనే మాటలు మనం తిమోతి మాట్లాడతారు. తర్వాత ఇక్కడ ఇదే మాటలు ఇక్కడ మనం చూస్తే మత్తయిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. మనుషుల మీదకి మనుషులు, రాజ్యముల మీదకి రాజ్యములు, భూకంపములు, కరువులు, యుద్ధములు, యుద్ధ సమాచారాల గురించి మాట్లాడుతూ ఇవన్నీ కూడా ప్రభు రాకడకు సూచనలు అని చెప్తారు. 24:33లోకి వచ్చేసిన తర్వాత మనం చూస్తే, ఆ ప్రకారము మీరు ఈ సంగతులు జరుగుట చూసినప్పుడు ఆయన సమీపమైన ద్వారము దగ్గర నిలిచి ఉన్నాడన్న సంగతి తెలుసుకోండి. ఏం తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఈ అన్ని సూచనలన్నీ కూడా ఉన్నాయనంటే రెండో రాకడ ద్వారములో మనం ఉండాలి. గుర్తుంచుకో. లోకములో ఉన్న పరిస్థితులను బట్టి లోకంలో కలిసిపోవటం కాదు. మనుషుల యొక్క వర్గాలలో విభేదాలు కలిగేసేటువంటి వాటిల్లో ఉండటం కాదు. యేసు ప్రభు వారి యొక్క రెండో రాకడ సిద్ధపరచబడిన సంఘములో
సిద్ధపరచబడిన సంఘముగా నీవు ఆ ద్వారము దగ్గర ఉన్నట్లయితే ఆయన ద్వారము దగ్గరే నిలిచి ఉన్నాడు. రెండో రాకడకు సిద్ధపడాలి. సిద్ధపడుతున్నాం. రెండో రాకడంటే ఏంటిది? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నో లోకములో సొదొమ గొమొర పట్టణములో జరిగినట్లుగా ఇప్పుడు జరుగుతున్నాయి. నోవాహు కాలములో జరిగినట్లుగా ఇప్పుడు జరుగుతున్నాయి. నోవాహు కాలములో జరిగినవి తినుతూ తాగుతూ పెళ్ళిళ్ళకి ఇచ్చుకొనుచు విచ్చలవిడితనం అనేటువంటి పరిస్థితి, దేవుడు లెక్కలేని తనము ఆ రోజుల్లో జరిగినట్లు ఈ రోజుల్లో జరుగుతున్నాయి. నోవాహు కాలంలో జరిగినది, ఇదిగో లోతు కాలంలో జరిగినది. కామ వికారముల చేత, అర్థమైందండి, కామ క్రోధ మదమాశ్చర్యముల చేత మనుషులు చిన్నలు మొదలుకొని పిన్నలు మొదలుకొని వృద్ధులు పెద్దలు వృద్ధుల వరకు కూడా సొదొమ గొమొర పట్టణములో ఎలా ఉన్నారు అలాగునే ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా. ఒక పక్కన అటు చూస్తే మరి ఎక్కడ చూసినా అనేకమైనటువంటి పరిస్థితులు, వేదనకరమైనటువంటి మాటలు, విధమైనటువంటి నష్టపరిచేటువంటి తలంపులు కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనము రెండో రాకడనే ద్వారము దగ్గర మనము నిలిచి ఉండాలి. ఆ ద్వారములో మనము యేసుక్రీస్తు ఆయన సమీపముగా ఉన్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాటను మనం చూద్దాం. రాయబడిన మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 13వ వచనములో మనం చదువుతున్నాం. ఇరుకు ద్వారములో ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, ఆ ద్వారము విశాలమై ఉన్నది, దాని ద్వారములో ప్రవేశించువారు అనేకులు. ఇక్కడ 2 విషయాలు ప్రభు చెప్తున్నారు. మీరు ఇరుకు ద్వారములో ప్రవేశించండి, కానీ ఇరుకు ద్వారములో ప్రవేశించువారు సంకోచించేవారు చాలామంది ఉన్నారు. విశాలమైన మార్గం ఉంది అక్కడ. విశాలమైన మార్గములో వెళ్ళేవారు అనేకులు అని రాయబడింది. ఈ లోకమనే సువిశాలమైన మార్గాలలో ఎవ్వరికి వాళ్ళు మాకు స్వేచ్ఛ అని ఆ స్వేచ్ఛలో పడిపోయి విశాలమైన మార్గములోనికి వెళ్ళి తుదకు ఏమైపోతున్నారంటే పాపములో, వ్యసనములో, అపవాది చేతుల్లో, సాతాను ఉచ్చుల్లో పడిపోయేవారు ఈ విశాల మార్గములో నడిచేవారు. ఇరుకు మార్గం అని ఎందుకు వాడారనంటే యేసుక్రీస్తు నందు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అంటే దాన్ని ఏమంటారంటే ప్రభు చెప్తున్న మాట ఆయన చెప్పిన నిబంధన, ఆయన చేసిన నియమములు, ఆ నియమ నిబంధనల ప్రకారముగానే నడిచేవారికి ఇది కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇరుకు ద్వారముగా ఉంటుంది. ఈ ఇరుకు ద్వారములో ప్రవేశించేవారు అమ్మో ఇప్పుడే నేను నమ్ముకోలే. కొంతమంది చూడండి, ప్రభు తెలుసు, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, బాప్టిజం తీసుకోండి, నేను ఎందుకంటే నేను అంత కరెక్ట్గా నేను ఉండలేను, బాప్టిజం తీసుకుంటే చాలా కరెక్ట్గా ఉండాలంట. అర్థమవుతుందండి? వాడికి ఇరుకు. అబద్ధాలు ఆడటానికి కుదరదు, లంచాలు తీసుకుంటానికి కుదరదు, మోసాలు చేయటానికి కుదరదు, అక్రమాలు చేయటానికి కుదరదు. ఇది ఇరుకు ద్వారం. ఇందులోకి రావటానికి, ఇరుకు ద్వారములో రావటానికి ఆయన చెప్పింది ఏంటంటే అవి విడిచిపెట్టి మీరు నన్ను వెంబడించమని ప్రభు చెప్పారు. ఇది చాలామందికి ఇరుగ్గా ఉంటుంది. కాబట్టి మనం విశాల మార్గముక ఇరుకు మార్గములోనికే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. 38లో 17 యెషయా గ్రంథములో చెప్తున్నటువంటి మాట అదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, 38వ అధ్యాయం 17లో మరణమును ద్వారమును మీకు తెరవబడి ఉన్నవి, మరణాంధకారమైన ద్వారములో నీవు చూసితివే. ఏమున్నదంట? ఏం తెరవబడి ఉన్నదంట? మరణాంధకారమైనటువంటి ద్వారాలు తెరవబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా మరణాలు. చూసారండి? ఇప్పుడు ఈ రోజుల్లో మీరు గమనించాలి, ఇంకా అర్థం కావట్లేదు చాలామందికి. చాలామంది యువతులు, యవనస్తులు, చిన్న వయసులో ఏదో ఒక మత్తుకి అటు ప్రభుత్వాలు, అటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కొక్కళ్ళ మీద వాళ్ళని ఒక మానిటర్ చేసి వాళ్ళకు ఒక అవగాహన తీసుకొచ్చి ఆ మత్తులో నుంచి ఏదో ఒక రకంగా విడిపించబడాలి. లేకపోతే ఏమవుద్దు తెలుసండి? యువత అంతా కూడా ఇప్పుడు ఎక్కడుంది మీరు గమనించాలి. సువిశాలమైన మార్గం అనేటువంటి మార్గములోకి వెళ్ళిపోయి ఏదో ఒక మత్తుకు బానిసైపోయి, మగపిల్లలు చూస్తే అలాగా, ఆడపిల్లలను చూస్తేనేమో సోషల్ మీడియా వచ్చి ఈ యొక్క ఆ ఫోన్లో అనేకమైన వీళ్ళతో షాటింగులు చేసుకొని ఎవడు మంచో ఎవడు కీడో ఎవడు ఎటువంటి వాడో తెలియక ఆ వలలో పడిపోయి, ఆ పరిస్థితుల్లో పడిపోయి వాళ్ళ జీవితాలు చక్కగా చదువుకొని
రాబో తరానికి ఎంతో ఒక ఎన్నుముకగా ఉండవలసినటువంటి జీవితాలు ఏమైపోయినంటే మరణాంధకారం అనేటువంటి ద్వారములోనికి, విశాలమైన మార్గంలో నడిచి వాళ్ళు మరణానికి అప్పగించబడుతున్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు మనం దేవుని వాక్యం చెప్తున్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్నటువంటి విషయంలో నీవు నీ కుటుంబము ఆయన మార్గములో, ఏ మార్గం అంట? ఆ ద్వారము రక్షణ ద్వారం, ఆ ద్వారము విశ్వాస ద్వారం, ఆ ద్వారము శ్రమ కలిగిన ద్వారముగా ఉండొచ్చు, కానీ శ్రమలలో ఆశీర్వాదము కలిగిన ద్వారమని వాక్యం చెప్తున్నమాట. 4వది, ఆ ద్వారము రెండో రాకడకు సిద్ధపడే ద్వారం. ఆ ద్వారము ఇరుకు ద్వారముగా ఉన్నది. ఇరుకుగా ఉన్నదని అనుకోవద్దు. ఇరుకుగా ఉన్నది నువ్వు అనుకోవద్దు. ఒకగానొక టైంలో ఇదిగో నీ జీవిత ప్రారంభంలో కొంతమంది చూడండి, ఏమీ లేని కొంచెములో చాలా ఇరుకులో చిన్న ఇంట్లో ఉండి వాళ్ళు కొనసాగించి ఆ ఇరుకులో నుంచి దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడండి? నిన్ను ఒక విశాలమైన నీకు సమృద్ధి కలిగిన చోట్లోకి తీసుకొచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటు యవనస్తులు పాడే, యవన పిల్లలు పాడే, కుటుంబాలు పతనం అయిపోతున్న పరిస్థితిలో ఈ వాక్యం చెప్తున్న మాట, యేసుక్రీస్తు రక్షణ ద్వారంలోనికి రండి, యేసుక్రీస్తు విశ్వాస ద్వారములోనికి రండి, యేసుక్రీస్తు మన కొరకు శ్రమ అనుభవించి శ్రమలలో నుంచి దేవుడు మనకి ఆశీర్వాదము కలుగు చేస్తున్న మార్గంలోనికి రండి. యేసయ్య చెప్పినటువంటి రెండో రాకడలోనికి సిద్ధపడుటకు మనము ఆ ద్వారములో ఇరుకు ద్వారముగా ఉండొచ్చు. ఆ ద్వారములో ప్రవేశించు, తొదకు విశాలమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నిత్య సియోనులో మనం నిలిచి ఉంటాం. అట్టి కృప పొందుకొనటానికే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. లోకములో ఉన్న వాటి వైపు కాదు, కానీ పరిశుద్ధ గ్రంథం చెబుతున్న వాటి వైపు జీవించు. అట్టి కృప దేవుడు మీకును మీ కుటుంబాలకు కలుగు చేయనుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు వాక్యం విన్నారు మీ బిడ్డలు. అయ్యా, ఏ ద్వారముగా ఉన్నారు, ఏ మార్గములో ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు, అక్కడి నుంచి లేవనెత్తి రక్షణ మార్గంలోనికి నడిపించారు. క్రీస్తు అనేటువంటి బండ మీద తమ ఆత్మీయ జీవితం కట్టుకొనటం, ప్రభువా మిమ్మల్ని వెంబడించటం, వారిని వారి కుటుంబాలను ఆ పరిస్థితుల్లో నుంచి విడిపించి పరిశుద్ధాత్మిక సన్నిధిలో మీరు నడిపించమని సహాయించండి. నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును. దేవునితో వచ్చిన పరిశుద్ధ